నమస్తే. ఈ వీడియోలో మనము 10th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ మనుష్యత రెండవ భాగాన్ని నేర్చుకుందాం. అంటే మనం ఫస్ట్ వీడియోలో 4 స్టాంజాస్ నేర్చుకున్నాము. మిగిలిన 4 స్టాంజాస్ని అంటే మిగిలిన 4 పద్యాంశాలని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. 5th స్టాంజా 5వ పద్యాంశాన్ని చూద్దాం. రహో న భూల్ కే కభీ మదాంధ్ తుచ్చ విత్ మే सनात जान आपको करो न गर्व चित्त में अनाद कौन है यहाँ त्रिलोकनाथ साथ हैं दयालु दीन बंधु के बड़े विशाल हाथ हैं अतीव भाग्यहीन है अधीर भाव जो करे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. ఇప్పుడు మనము మొట్టమొదటి 2 లైన్ల యొక్క భావాన్ని నేర్చుకుందాం. రహో న భూల్ కే కభీ మదాంధ్ తుచ్చ విత్ మే సనాత్ జాన్ ఆపుకో కరో న గర్వ చిత్ మే. ఇక్కడ మనకి భూల్ అంటే తప్పు, మదాంధ్ అంటే గర్వము, తుచ్చ్ అంటే తుచ్చమైనటువంటి శాశ్వతము కాని బేకార్, విత్ అంటే సంపద ధన సంపత్తి, సనాత్ అంటే జిస్కే పాస్ అపనోం కా సాత్ హో అంటే మనతో పాటు ఎవరైనా ఉండడము సనాత్. అనాథ్ అంటే ఎవరు లేకపోవడం. అలాగే గర్వ్ అంటే గర్వము, చిత్ అంటే మనసు. రహో నా భూల్ కే కభీ మదాంధ్ తుచ్చ విత్ మే. తుచ్చ విత్ అంటే తుచ్చమైనటువంటి శాశ్వతము కానటువంటి సంపద ఏదైతే ఉందో దానిని చూసుకుని మదాంధ్ అంటే గర్వముతో కభీ ఎప్పుడు కూడా ఉండవద్దు. అటువంటి నా భూల్కే అటువంటి తప్పుని చేస్తూ నీవు జీవించద్దు. అంటే ఏంటి, మనకు చాలా సంపద ఉంది, డబ్బు ఉంది అనేటువంటి గర్వంతో నీవు ఉండవద్దు, అటువంటి తప్పును చేయవద్దు. సనాత్ జాన్ ఆపుకో కరో న గర్వ చిత్తమే. సనాత్ అంతేకాదు నాకు డబ్బు ఉందని, సనాత్ అంటే నాతో పాటు అందరూ ఉన్నారు, నాకు చాలామంది ఉన్నారు అనేటువంటి గర్వంతో నీవు జీవించద్దు. ఆపుకో కరో నా గర్వ చిత్తమే. నా గర్వ అంటే ఏంటి, గర్వము, చిత్ అంటే మనసు. అటువంటి మనసుతో నీవు అటువంటి గర్వముతో కూడిన మనసుతో నీవు జీవించవద్దు. నాకు ధనం ఉంది, డబ్బు ఉంది, నాతో పాటు అందరూ ఉన్నారు అనేటువంటి గర్వాన్ని నీవు ప్రదర్శించవద్దు. అనాథ కౌన్ హై యహా త్రిలోకనాథ్ సాతే. ఇక్కడ అనాథ అంటే ఎవరూ లేని వాళ్ళు ఎవరున్నారు, కౌన్ హై అంటే ఇక్కడ ఎవరున్నారు, యహా అంటే ఇక్కడ, అనాథలు ఎవరున్నారు ఇక్కడ, త్రిలోకనాథ్ సాత్ హై ఎవ్వరూ లేరు ఇక్కడ అనాథలు. ఎందుకంటే త్రిలోకనాథుడు, ఈ త్రిలోకాలకు నాథుడైనటువంటి భగవాన్ హమారే సాత్ హై మనతో పాటు మనకు తోడుగా భగవంతుడు ఉన్నాడు. నీకు డబ్బు ఉందని అందరూ నీవారే అని నువ్వు గర్వపడకు. ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు అనేవాడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎవ్వరూ అనాథలు లేరు. దయాలు దీను బంధుకే బడే విశాల్ హాత్ హే. దయాలు దయగలిగినటువంటి దీను బంధు అంటే దీనులను ఆదుకునేటువంటి బంధువు ఎవరు, భగవాన్. దీని బంధు కౌన్ హే యహా పర్ భగవాన్. దయతో ఆయన అందరినీ అక్కున చేర్చుకుంటారు. కే బడే విశాల్ హాత్ హే. ఆ దీన బంధువు ఎవరైతే ఉన్నారో భగవంతుని యొక్క చేయి చాలా విశాలమైనది. హాత్ అంటే చేయి, విశాలమైనటువంటి చేయి. కాబట్టి ఆయన అందరినీ అక్కున చేర్చుకుంటారు. కాబట్టి ఎవరికి ఎవరు లేరనేటువంటి ఆలోచనతో నువ్వు గర్వపడద్దు. అందరికీ భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ ఎవరు అనాథలు కాదు. అతీవ భాగ్యహీన్ హై అధీర్ భావ్ జో కరే వహీ మనుష్య హై కి జో మనుష్య కే లియే మరే. అతీవ్ భాగ్యహీన్ అంటే దురదృష్టవంతుడు. అతీవ్ యాని అత్యంతమైనటువంటి దురదృష్టవంతుడు ఎవరు, అధీర్ భావు జో కరే. అధీర్ అంటే ధైర్యరహితయా ఉతావలాపన్. ఎవరికైతే ధైర్యము లేకుండా ఉందో వాడే నిజమైనటువంటి దురదృష్టవంతుడు. నాకు భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో ఎవరైతే ముందుకు వెళ్తారో వాడు అదృష్టవంతుడు. కాబట్టి నువ్వు నీ యొక్క డబ్బు అహంకారముతో, సంపద ఉందనేటువంటి అహంకారముతో నీకు నువ్వే బ్రతకద్దు. నీకు అన్నీ ఉన్నట్లయితే ఇతరులకు సహాయం చెయ్యి, అందరికీ నీవు ఉపకారం చెయ్యి. వహీ మనుష్య హై కి జో
మనుష్య కే లియే మరే. ఎవరైతే సంపద, బంధువులు అందరూ ఉన్నారు అనేటువంటి అహంకారమైనటువంటి మనసుతో జీవిస్తూ ఉంటారో, ఇతరులకు సహాయం చేయకుండా ఉంటాడో వాడు అసలైన మనిషి కాదు. జో లోగ్ సంపత్తి కే సాత్ దూసరోं को सहाय करता है, दूसरों के लिए జీతే హై వహి అసలీ మనిషి హై. ఎవరైతే ఇతరుల కొరకు తన సంపదను ఖర్చు పెడుతూ ఉపకారం చేస్తారో అతలే నిజమైనటువంటి వ్యక్తి. కాబట్టి నీవు భగవంతుడు ఉన్నాడు అనుకుంటూ ఇతరులకు సహాయం చేస్తే ఆ భగవంతుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు అని ఈ పద్యం యొక్క భావం. ఇక నెక్స్ట్ పద్యాంశం యొక్క భావాన్ని చూద్దాం. अनंत अंतरिक्ष में अनंत देव है खड़े, समक्ष ही स्वबाहु जो बढ़ा रहे बड़े बड़े, परस्परावलंब से उठो तथा बढ़ो सभी, अभी अमर्त्य अंक में अपंक हो चढ़ो सभी, रहो न यों की एक से न काम और का सरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. ఇప్పుడు దీని యొక్క భావాన్ని చూద్దాం. అనంత అంతరిక్షమే అనంత దేవ్ హై ఖడే, సమక్ష హి స్వబాహు జో బఢా రహే బడే బడే. ఈ అనంతమైనటువంటి జిస్కా కోయి అంత నా హో, అంతము లేనటువంటి అంతరిక్ష అంటే ఆకాశమే, ఆకాశములో అనంత దేవ్ హై అనేకమైనటువంటి దేవతలు ఖడే ఖడే రహే హై అంటే ఈ అనంతమైనటువంటి విశ్వంలో, ఈ ఆకాశంలో మన కొరకు అనేక మంది అనంతమైన దేవతలు నిలబడి ఉన్నారు. ఎందుకని? సమక్ష హి స్వబాహు జో బడా రహే బడే బడే, సమక్ష హి అంటే హమారే సామ్నే హి, స్వబాహు జో బడా రహే బడే బడే వారి యొక్క స్వబాహు స్వయంగా వారి యొక్క బాహువులు అంటే చేతులు, వారే స్వయంగా మన కోసం నిలబడి ఉన్నారు. వారి యొక్క చేతులను చాచి బడా రహే అంటే వారి యొక్క చేతులను చాచి మన కోసము ఎదురు చూస్తూ మనకి ఘనమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు. ఎందుకని? జో లోగ్ దూసరోं का उपकार किए हैं, ఎవరైతే ఇతరుల కొరకు ఉపకారం చేసి వారి యొక్క తనువును చాలించారో వారికి దేవతలు ఆకాశంలో ఘన స్వాగతాన్ని పలుకుతున్నారు. ఎందుకని? వాళ్ళు వాళ్ళ కోసం జీవించలేదు, ఇతరుల కోసం జీవించారు, ఇతరులకు ఉపకారం చేశారు, ఇతరులకు మంచి చేశారు. కాబట్టి అటువంటి వారికి దేవతలందరూ కూడా వారు స్వయంగా వారి యొక్క చేతులను చాచి స్వాగతం పలుకుతున్నారు. परस्परावलंब से उठो तथा बढ़ो सभी, अभी अमर्त्य अंक में अपंक हो चढ़ो सभी. పరస్పరము అంటే ఏంటి? ఒకరికొకరు ఏం చేయాలి? సహకార్ దేనా చాహియే, ఒకరికొకరు సహాయ సహకారాలను అందించుకోవాలి. పరస్పరావలంబసే ఉఠో అంటే ఒకరికొకరు సహకారాలు అందించుకుంటూ ఉండాలి, సహాయం చేసుకుంటూ ఉండాలి. తదా మరియు బడో సభి ఆ విధంగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. అంతేకాని మన కోసం మనం జీవించకూడదు, ఇతరులకు సహాయాన్ని సహకారాన్ని అందించుకుంటూ ఉండాలి. అభి అమర్త్య అంకమే అపంక్ హో చఢో సభి. ఎప్పుడైతే మనము అలా ఇతరులకి సహాయాన్ని సహకారాన్ని మనకు అమర్త్య అంక్ అంటే ఏంటి? దేవతాంకి గోదు, ఆ దేవతల యొక్క ఒడిలో అపంక్ హో చఢో సభి మనందరం కూడా అప్పుడు ఏం చేస్తామంటే అపంక్ అంటే కలంక రహిత్ అంటే మనకు ఏ విధమైనటువంటి కళంకాలు లేకుండా ఆ దేవతల యొక్క ఒళ్ళో మనము ఎక్కుతాము. అంటే ఏంటి? వాళ్ళందరూ కూడా మనకి ఘన స్వాగతం పలికి మనందరినీ వాళ్ళు హక్కున చేర్చుకుంటారు. దేవతలు ఆహా ఈ వ్యక్తి తన కోసం తాను జీవించలేదు, ఇతరుల కోసం జీవించాడు, ఇతరుల కోసం పాటుపడ్డాడు కాబట్టి అని చెప్పి దేవతలందరూ కూడా మనకి స్వాగతం పలికి మనల్ని దగ్గరకు తీసుకుంటారు. కాబట్టి మనము ఒకరికొకరు సహాయాలు అందించుకుంటూ జీవించాలి. అప్పుడు దేవతల యొక్క ఒళ్ళో మనము ఎక్కగలుగుతాము అని చెప్పి ఎక్కండి అని చెప్పి ఇక్కడ మనకి కవి గారు ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ रहो न यों की एक से न काम और का सरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. रहो न योम यानी इसी तरह ఏ విధంగానట ఏక్ సే నా కామ్ అంటే ఒకరి కొరకు అంటే తమ కొరకు అపనే లియే నా కామ్ కర్నా చాహియే, ఔర్ కా సరే ఔర్ యాని దూసరోం కే లియే కామ్ కరో. ఆ విధంగా
జీవించాలి. రహో నా యోమ్ की ना योम इस तरह मत रहना चाहिए. किस तरह अपने लिए काम करते हुए ना रहना चाहिए, दूसरों के लिए काम करते हुए रहना चाहिए. అంటే మన కోసం మనము జీవించకూడదు, ఇతరుల కోసము ఇతరులకు ఏదైనా సహాయం చేస్తూ జీవించాలి. वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. जो लोग दूसरों के लिए काम करते रहते हैं, दूसरों के लिए ही जीते हैं, दूसरों के लिए ही मरता है, वही असली మనిషి కహా జాతా హై. అంటే ఎవరైతే ఇతరుల కోసమే పని చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ జీవిస్తారో మరణిస్తారో అటువంటి మనుషులను దేవతలు సైతం పొగుడుతారు. దేవతలు సైతం వారికి స్వాగతం పలుకుతారు. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్పవారితో సమానం కాబట్టి. ఆ విధంగా మనం కూడా జీవించాలి అని ఈ పద్యం యొక్క భావం. తర్వాత పద్యాంశాన్ని చూద్దాం. मनुष्य मात्र बंध है यही बड़ा विवेक है. पुराण पुरुष स्वयंभू पिता प्रसिद्ध एक है. फलानुसार कर्म के अवश्य बाह्य भेद है, परंतु अंतरैक्य में प्रमाणभूत वेद है. अनद्य है कि बंधु ही न बंधु की व्यधा हरे. वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. ఇప్పుడు దీని యొక్క భావాన్ని చూద్దాం. మనుష్య మాత్ర బంధు హై యహీ బడా వివేక్ హై. పురాణ పురుష స్వయంభూ పితా ప్రసిద్ధి ఏక్ హై. ఇక్కడ దీన్ని చూడండి. మనుష్య మాత్ర బంధు హై. మనిషి బంధువు అంటే ప్రతి మనిషి ఒకరికొకరు బంధువే. యహీ బడా వివేక్ హై. ఇదే నిజమైనటువంటి వివేకము, నిజమైనటువంటి అర్థము. ఎందుకని ఒకరికొకరు మనందరం కూడా బంధువులమే. ఏ విధంగా బంధువులము? పురాణ పురుష స్వయంభూ పిత ప్రసిద్ధ ఏక్ హై. ప్రసిద్ధమైనటువంటి తండ్రి ఎవరు? స్వయంభూ. ఎవరైతే స్వయంగా ఉత్పన్నమయ్యారో. పురాణ పురుష అంటే పురాణాల్లో చెప్పినటువంటి ఆ పురుషుడు స్వయంగా ఎవరైతే ఉత్పన్నమయ్యారో, ఎవరైనా ఈశ్వర్ భగవాన్. భగవాన్ హమారే హమ్ సభీకే పితా హై. మనందరి యొక్క తండ్రి ఆ భగవంతుడు, పురాణ పురుషుడు, స్వయంగా వెలిసినటువంటి ఆ భగవంతుడు మనందరికీ తండ్రి. కాబట్టి మనందరం కూడా మనుష్య మాత్ర బంధు హై. మనందరం మనుషులం కూడా బంధువులమే. మనందరం కూడా అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్, ఫలానుసార కర్మకే అవశ్య బాహ్య భేద హై, పరంతు అంతరైక్యమే ప్రమాణభూత్ వేద్ హై. వేద్ అంటే వేదములు, ప్రమాణభూత్ అంటే సాక్షి. వేదాలు సాక్ష్యముగా ఉన్నాయట. ఎందుకని వేదాలు సాక్ష్యముగా ఉన్నాయి? ఫలానుసార కర్మకే అవశ్య బాహ్య భేద్ హై. ఫలానుసార్ అంటే మనం చేసేటువంటి ఆ పనుల ఆధారం, ఫలితాన్ని అనుసరించి. కర్మకే అవశ్య అంటే కర్మ అంటే పని. మనం చేసేటువంటి పని యొక్క ఫలితాన్ని అనుసరించి అవశ్యం తప్పకుండా బాహ్య భేదాలు ఉంటాయి. అంటే ఎవరు చేసేటువంటి పనిని బట్టి, వారి యొక్క కర్మను బట్టి తప్పకుండా ఆంతరంగికంగా కాదు, బాహ్యముగా భేదాలు ఉంటాయి. కానీ పరంతు అంటే కానీ, అంతరైక్య అంటే అంతఃకరణమే, ఆత్మమే అంటే మనందరం కూడా ఆత్మను అనుసరించి, హృదయాన్ని అనుసరించి, అంతఃకరణమే ఏకతా హై అంటే మనందరం కూడా మానసికంగా ఒకటే. కానీ మనందరం బాహ్యపరంగా మనం చేసేటువంటి పనులు, మనం చేసేటువంటి కర్మ ఆధారంగా మనలో చాలా భేదాలు ఉండవచ్చు. కానీ ఆత్మాకి ఏకతా హై హం సభీమే. దీనికి ప్రమాణం ఏంటి? వేదాలు. ఈ సభీకే ప్రమాణభూత్ వేద్ హై. సాక్షి క్యా హై? వేద్ హై. వేదాలు మనందరం, మన మనసులు ఒకటే అని చెప్పి సాక్ష్యము వేదము. కాబట్టి మనం బయట ఎన్ని పనులు చేసినా అంతఃకరణగా మనందరం కూడా ఒకటే, ఐకమత్యముతో ఉండాలి. अनद्य है कि बंधु ही न बंधु की व्यधा करे. वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. अनद्य है कि बंधु ही न बंधु की व्यधा हरे. అనర్థ హై. అనర్థ అంటే వృధా. ఏది వృధా అట? బంధు హి నా బంధుకి వ్యధా హరే.
బంధుహి ఒకవేళ మనమందరం బంధువులు అని చెప్పుకుంటున్నాము. మనందరం బంధువులు అయినప్పుడు మనకు అన్నకో తమ్ముడికో చెల్లికో మనకి ఏదైనా అవసరమైనప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే మనం వారికి ఉపకారం చేయడము సహాయం చేయడము చేస్తాము. నా బంధుకి వ్యధ, వ్యధ అంటే బాధ, హరే అంటే హరణ పోగొట్టడం. ఎప్పుడైతే మనము మన యొక్క బంధువుల యొక్క బాధను పోగొట్టలేకపోతామో, మనం బంధువులం అయ్యుండి కూడా వారి యొక్క బాధను పోగొట్టలేకపోతాము, అప్పుడు మనం ఏమిటట అనర్థము, వేస్ట్, మనం ఎందుకు పనికిరామన్నమాట. అంటే ఏంటి, మనందరం ఒకటే కాబట్టి మన ఇంట్లో మన కుటుంబంలోని వ్యక్తులకే కాదు, సాటి మనిషికి మనం ఏం చేయాలి, సహాయం చేయాలి. उनकी व्यथाओं को दूर करना चाहिए, उनकी बाधाओं को హఠానా చాహి, వారి యొక్క బాధలను పోగొట్టాలి, వాళ్ళకి ఉపకారం చేయాలి. ఎందుకంటే మనందరం కూడా ఈ విశ్వంలో ఉండే మనందరం సమానమే కాబట్టి ఇతరులకు మనము కష్టాలు వచ్చినప్పుడు మనం వారి కష్టాలను పోగొట్టాలి. వహీ మనుష్య है कि जो मनुष्य के लिए मरे, जो दूसरों की व्यथाओं को दूर करते हैं वही असली मनुष्य कहा जाता है. ఎవరైతే ఈ ప్రపంచంలోని ఈ విశ్వంలోని మానవులందరూ మనందరం కూడా ఒకటే అని భావించి ఇతరులకు సహాయం చేస్తూ వారు మన అన్నదమ్ములు అని చెప్పి వారికి సహాయం చేస్తూ వారికి ఉపకారం చేస్తూ ఉంటారో వారే అసలైనటువంటి మనుషులు అని చెప్పి మనకి ఈ పద్యం యొక్క భావం తెలియజేస్తోంది. ఇక నెక్స్ట్ పద్యం యొక్క భావాన్ని చూద్దాం. చలో అభీష్ట మార్గ మే सहर्ष खेलते हुए, विपत्ति विघ्न जो पड़े उन्हें ढकेलते हुए, घटे न हेल मेल हाँ बड़े न भिन्नता कभी, अतर्क एक पंथ के सतर्क पंथ हो सभी, तभी समद भाव है कि तारता हुआ तरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. దీని యొక్క భావాన్ని చూద్దాం. चलो अभीष्ट मार्ग में सहर्ष खेलते हुए, विपत्ति विघ्न जो पड़े उन्हें ढकेलते हुए. चलो పదండి, అభీష్ట మార్గమే, అభీష్ట అంటే ఇచ్చిత్, మార్గ అంటే రాస్తా, అభీష్ట అంటే ఇచ్చిత్ ఇష్టమైనటువంటి మార్గములో. అంటే ఏంటి, మనం మన ఇష్టమైనటువంటి మార్గంలో సహర్ష ఖేలితే హుయే, సహర్ష అంటే ఖుషీసే చాలా ఆనందముగా ఆడుకుంటూ వెళ్ళాలి. అంటే ఏంటి, ఏ మార్గంలో వెళ్ళాలి, మంచి మార్గంలో, ఒక మంచి మార్గాన్ని మనం ఎంచుకొని చాలా ఆనందంగా మనము ఆ మార్గంలో వెళ్ళాలి. అలా విపత్తి విఘ్న జోపడే అంటే మనం వెళ్ళేటువంటి ఆ మార్గంలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఏం వచ్చినా సరే వాటన్నింటినీ ఏం చేయాలట, ఉనిహే వాటిని డకేల్తే హుయే జానా చాహియే, హఠాతే హుయే వాటిని తొలగించుకుంటూ మనము ముందుకు సాగాలి చాలా ఆనందముగా. అంటే మనం ఒక మంచి మార్గాన్ని ఎంచుకుని మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గంలో మనము ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా వాటన్నింటినీ పక్కకు తోసుకుంటూ ముందుకు సాగాలి. ఘటే న హేల్ మేల్ हाँ बढ़े न भिन्नता कभी, అతర్క్ ఏక్ పంత్కే సతర్క్ పంత్ హో సభీ. ఇక్కడ చూడండి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఘటే, ఘటన అంటే తగ్గించడము, బఢే అంటే పెంచడము, ఘటే నా హేల్ మేల్ హా, హేల్ మేల్ అంటే కలయిక, నా హేల్ మేల్ హా అంటే ఏంటి, ఇక్కడ కలయిక అనేది లేకపోతే ఎక్కువగా కలవండి, అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి. అలాగే బఢే నా భిన్నత కభీ, ఎప్పుడు కూడా నా భిన్నత అంటే ఏంటి, భిన్నత అంటే వేరే భావం అన్నమాట. ఇతరుల్ని వేరే భావంతో చూడడం అనేది ఉండద్దు. బడే అంటే భిన్నత అనేటువంటి భావాన్ని ఉంచుకోకుండా ఉండడం అనే దానిని పెంచుకోవాలి. అంటే ఏంటి, ఎక్కువగా కలవాలి, భిన్నత్వాన్ని వేరు భావాన్ని ఉంచుకోకూడదు ఎప్పుడు కూడా అని దీని యొక్క భావము. ఇక్కడ చాలా చక్కగా ఘటే నా హేలుమేల్, అలాగే బడే నా భిన్నత అంటే ఏంటి, భిన్నత్వం అనేది లేకుండా ఉండడం అనేది పెంచుకోవాలి, అలాగే కలయిక అనేది లేకుండా ఉండడాన్ని తగ్గించుకోవాలి ఎప్పుడూ కూడా అని ఇచ్చారు ఇక్కడ చక్కగా. అతర్క్ ఏక పంత్కే సతర్క్ పంత్ హో సభీ, ఎప్పుడైతే మనము అందరినీ కలుపుగోలుగా చూస్తూ భిన్నత్వం అనేటువంటి భావం వేరు, నువ్వు వేరు నేను వేరు అనేటువంటి
తారతమ్య భేదాలు లేకుండా ఎప్పుడైతే మనం ఉంచుకుంటామో ఆ విధంగా మనము ఉంచుకోవాలి. అప్పుడు మనందరం ఒకటే అనేటువంటి భావన మనలో కలుగుతుంది. మనం అందరం ఒకటే అని అనుకునేటప్పుడు మనం ఇతరులకి మంచి చేయాలి అనేటువంటి ఆలోచన మనకి కలుగుతుంది. అతర్క్ ఏక్ పంత్కే సతర్క్ పంత్ హో సభీ. అతర్క్ అంటే వాదోపవాదాలు లేకుండా, తర్క్ అంటే వాదన, అతర్క్ అంటే వాదన లేకపోవడం. ఏక్ పంత్కి, పంత్ అంటే ఏంటి? మార్గము. అటువంటి ఏ విధమైనటువంటి వాదోపవాదాలు లేకుండా ఒక మార్గములో వెళ్ళడం వలన సతర్క్ పంత్ హో సభీ. సతర్క్ అంటే చాలా సావధానంగా, అంటే చాలా అలర్ట్గా అన్నమాట. సో మనం ఎప్పుడైతే అందరినీ కలుపుకుంటూ వెళ్తామో, ఏ విధమైనటువంటి భిన్నత్వాలు చూపకుండా మనము చక్కని మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటామో, ఏ విధమైనటువంటి వాదోపవాదాలు లేకుండా ఒక మంచి మార్గంలో వెళ్తామో, సతర్క్ అంటే సావధానముగా వెళ్ళడం, అంటే ఆలోచించి వెళ్ళడం అన్నమాట. అటువంటి మార్గంలో మనం ఎప్పుడు కూడా వెళ్తామో అప్పుడు మనకి మంచి జరుగుతుంది. అంతేకాకుండా మనము ఇతరులకి ఎప్పుడైతే మంచి భావనతో సహాయం చేస్తూ ఉంటామో అప్పుడు భగవంతుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి? ఎక్కువగా కలవాలి అందరినీ, అంతేకాకుండా భిన్న భావాన్ని ఉంచుకోకూడదు. ఏ విధమైనటువంటి వాదోపవాదాలు చేయకుండా మంచి మార్గంలో వెళుతూ సతర్క్ పంత్ హో సభీ, ఒక మంచి సావధానమైనటువంటి యాత్రను ఒక మంచి యాత్రను ఎల్లప్పుడూ చేయాలి. అందరికీ మనం మంచి చేస్తూ ముందుకు సాగాలి. మంచి యాత్రికుడులాగా మనము ముందుకు సాగాలి. తभी समर्थ भाव है कि तारता हुआ तरे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. तभी అప్పుడే సమర్థ భావ్ హై, సమర్థమైనటువంటి అంటే ఒక మంచి భావన ఉంటుంది. ఎప్పుడట? తారతా హువా తరే, ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తూ వారి యొక్క మార్గాన్ని మనము దాటింపజేస్తాము. అప్పుడు మనము సమర్థమైనటువంటి వ్యక్తులుగా ఉంటాము. వహీ మనుష్య హై కి జో మనుష్య కే లియే మరే. वही असली मनुष्य है जो दूसरों को पीड़ा या कष्टों में देखकर उन बाधाओं को या उन कष्टों को हम हटा करके, दूर करके उनको उसी मार्ग को पार करने के लिए सहायता देते हैं. तभी वह असली मनुष्य कहा जाता है. అంటే ఎవరైతే, ఏ వ్యక్తి అయితే ఇతరుల యొక్క కష్టాలను తెలుసుకుని వారిని ఆ కష్టాల నుంచి గట్టెక్కే విధంగా సహాయ సహకారాలు అందిస్తాడో అతనే అసలైనటువంటి నిజమైనటువంటి వ్యక్తి అని దీని యొక్క భావము. అంటే మనము కూడా మన కోసం మనము జీవించకుండా ఇతరుల కోసము జీవించాలి, వారికి ఉపకారం చేస్తూ జీవించాలి. మనకి ఎంత ధనం ఉంది, మనము ఎంతసేపు మనము చేసుకోవడం కాదు, ఇతరులకి సహాయ సహకారాలు అందిస్తూ మనం ఎంతవరకు చేయగలమో అంత సహాయాన్ని చేస్తూ, అంత సహకారాన్ని అందిస్తూ మనం జీవించాలి. ఆ విధంగా ఎవరైతే తమ కోసం తాము జీవించకుండా ఇతరుల కోసం జీవిస్తారో వారు గొప్ప వ్యక్తులుగా, చనిపోయిన తర్వాత కూడా గొప్ప వ్యక్తులుగా వాళ్ళు జీవించే ఉంటారు అని మనకి ఇక్కడ మనుష్యత అనేటువంటి కవితా పాటలో మైథిలి శరణ్ గుప్తజీ చాలా చక్కగా వివరించడం జరిగింది. మనం తర్వాత పాఠాన్ని వేరొక వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే అవసరమైన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.